క్రిస్టఫర్ నోలన్ మరోసారి బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు. ది ఒడిస్సీ ఇండియాలో తొలి 3 రోజుల్లోనే 73 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నోలన్ కెరియర్లో అతిపెద్ద ఓపెనర్గా నిలిచింది. అసలు ఈ సినిమా ఎలా రికార్డులు సృష్టించింది తెలుసుకుందాం. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు ప్రత్యేకమైన క్రేజ్. ప్రతి సినిమాతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే నోలన్ ఇప్పుడు ది ఒడిస్సీ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన మ్యాజిక్ని నిరూపించారు. ఈ చిత్రం భారత్ మార్కెట్లో ఊహించని స్థాయిలో వసూలు సాధిస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తుంది. విడుదలైన తొలి 3 రోజుల్లోనే దాదాపు 73 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. నోలన్ కెరియర్లో ఇండియాలోనే అత్యంత భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమా మొదటి రోజు నుంచి మంచి ప్రారంభాన్ని నమోదు చేసింది. రెండో రోజు వసూళ్లు మరింత బాగా పెరిగాయి. మూడో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ దాదాపు స్థిరమైన కలెక్షన్స్ని నమోదు చేసింది. వారాంతరానికి మొత్తం 61 కోట్లకు పైగా నెట్ 73 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. ముఖ్యంగా ఆదివారం వసూళ్లలో చాలా స్వల్ప తగ్గుదల మాత్రమే కనిపించింది. ప్రేక్షకుల నుంచి సినిమాకు లభిస్తున్న బలమైన ఆదరణ సూచిస్తుంది. ఇప్పటి వరకు నోలన్ సినిమాలు ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ సాధించిన ఓపెన్ హ్యామర్ రికార్డును కూడా ఇది ఒడిస్సీ అధిగమించింది. అంతేకాదు టెనెంట్, ఇంటర్స్టెల్లార్ డంకర్క్ వంటి ప్రముఖ చిత్రాల ప్రారంభ వసూళ్లను కూడా ఈ సినిమా దాటేసింది. ఈ విజయానికి మరో ప్రధాన కారణం సినిమాలో పలు భాషల్లో విడుదల కావడమే. ఇంగ్లీష్ వర్షన్ అత్యధిక వసూళ్లు రాబట్టగా హిందీ, తెలుగు, తమిళ డబ్బింగ్ వర్షన్లు కూడా ప్రేక్షకుల ముందు మంచి స్పందన లభించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం బలమైన ప్రదర్శన కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ది ఒడిస్సీ భారీ స్థాయిలో దూసుకుపోతుంది. ఉత్తర అమెరికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా అద్భుతమైన వసూళ్లు నమోదు చేస్తూ తొలి వారంలోనే $264 మిలియన్ పైగా గ్రాస్ కలెక్షన్స్ని సాధించింది. ఇది నోలన్ కెరియర్లో ది డార్క్ నైట్ రైజర్స్ తర్వాత అత్యంత భారీ గ్లోబల్ ఓపెనింగ్గా నిలిచింది. ఈ చిత్రం ప్రాచీన గ్రీక్ కవి హ్యామర్ రచించిన ఒడిస్సీ ఇతిహాసాన్ని ఆధారంగా తీసుకొని రూపొందించబడింది. ఇందులో మ్యాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించగా టామ్ హాలండ్, అన్ హాథ్వే, రాబర్ట్ పాటిన్సన్, చార్లిస్ థారన్, లుపిటా నియోంగో వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. భారీ తారాంగణం, నోలన్ ప్రత్యేక విజన్, అద్భుతమైన విజువల్స్ కలిసి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఇప్పుడు ఈ సినీ విశ్లేషకుల అంచనా ఏంటంటే ఇదే జోరు కొనసాగితే ఇది ఒడిస్సీ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా మరిన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు.